హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిల్డ్ విత్ నిఖిల్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు కనుక థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ యువర్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే కనుక ఈ వీడియో మీకోసం. చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది, అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా వద్దా అని. మీరు కనుక స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు కోడింగ్ నేర్చుకున్నట్టయితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 2026లో నేర్చుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసిన, జాబ్స్కి అప్లై చేసిన, అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ దే ఆల్సో ఆస్క్ ఫర్ డొమైన్ నాలెడ్జ్. మీకు ఎందులో నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు. మీకు పర్టికులర్ డొమైన్లో ప్రాజెక్ట్స్ చేసి ఉండి నాలెడ్జ్ ఉంటే కనుక దట్ విల్ బి అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ లెర్నింగ్ కోడింగ్. పైథాన్ నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు, ఇంకా డిఎస్ఏ స్టార్ట్ చేస్తారనమాట. దే విల్ గో ఇన్ టు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. అండ్ ప్లేస్మెంట్స్కి వచ్చేసేసరికి చాలా కంపెనీస్ ఏంటంటే డొమైన్ స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ కూడా ఎలా అంటే వాళ్ళు డొమైన్ ఓరియంటెడ్గా హైరింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, ఆర్ ఎల్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కావాలి, ఆర్ ఎల్స్ డేటాబేస్ ఇంజనీర్ కావాలి, ఆర్ ఎల్స్ మొబైల్ ఆండ్రాయిడ్ డెవలపర్ కావాలి. ఇది స్టూడెంట్స్కి తెలియదు. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా మీరు కాలేజ్లో ఉన్నప్పుడే ట్రై టు లర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఈ వీడియోలో వీ విల్ కవర్ అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. ఐ విల్ ఆల్సో షో యూ ది ఫ్లో డయాగ్రామ్స్ అండ్ ఆల్సో వై టు లర్న్ ఫుల్ స్టాక్ ఇన్ 2026 కూడా నేను చెప్తాను. సో స్టార్టింగ్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏంటి? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ యువర్ ఫ్రంట్ ఎండ్, this is your front end and this is your database and this is your back end. This is full stack. దీన్ని సింపుల్గా మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని అంటాం. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్, ఇది యుఐ, ఇది యుఐ నుంచి ఇక్కడంతా మనకి ఏపీఐస్ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో మనం ఏపీఐస్ అనేది డిజైన్ చేస్తాం. అండ్ డేటాబేస్లో వచ్చేసరికి మనకి డేటా అనేది ఉంటుంది. డేటాబేస్లో డేటా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మనం యుఐ నుంచి ఎప్పుడైతే కాల్ చేస్తామో it will call the backend and from the backend it will ask database for the data. నాకు ఈ డేటా ఇవ్వు అంటది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి డేటాబేస్ నుంచి ఇలా వెళ్ళి డేటా పాస్ అవుతుంది అండ్ బ్యాక్ ఎండ్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చింది. సో మనం దీన్ని రిక్వెస్ట్ అన్నాం అండ్ దీన్ని రెస్పాన్స్ అంటాం. సో దిస్ ఈస్ ది సింపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో మనం ఇప్పుడు మల్టిపుల్ టెక్నాలజీస్ అసలు ఏం వాడతామో ఫుల్ స్టాక్లో చూద్దాం. సో మనం ఫ్రంట్ ఎండ్లో వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లో మనకి మల్టిపుల్ ఇది ఉన్నాయి. మెయిన్గా మనం వాడేది ఏంటి, యాంగులర్ వాడతారు ఎక్కువ. సో సెకండ్ వన్ వచ్చేసరికి రియాక్ట్ జేఎస్ కూడా చాలా ఎక్కువ వాడతారు. ఈ టూ మెయిన్గా వాడతాం మనం. ఈ రెండు కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. అండ్ మనకి బ్యాక్ ఎండ్లో మనము నోడ్ వాడతాము, నోడ్ జేఎస్ వాడతాము, ఎక్స్ప్రెస్ వాడతాము, అండ్ కొంతమంది .NET కూడా వాడతారు. .NET దీస్ ఆర్ సమ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. అండ్ డేటాబేస్లో మనము
ఫైర్ బేస్ మెయిన్ థింగ్, ఫైర్ బేస్ ఉంది, MySQL ఉంది, అండ్ థర్డ్ వచ్చేసరికి we have MongoDB, like etc. We have so many things. So these are the full stack development అన్నమాట. ఇప్పుడు మనం అసలు వై టు లర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇన్ 2026 చూద్దాం. ఫస్ట్ వీ కవర్డ్ మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూసాము, అసలు ఫుల్ స్టాక్ ఎలా వర్క్ అవుతుందో చూసాము, అండ్ మనం ఫుల్ స్టాక్ ఫ్లో కూడా డయాగ్రామ్స్ కూడా వేసాము. లైక్ ఫ్రంట్ అండ్ కాల్స్, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ నుంచి డేటా వచ్చింది, డేటాబేస్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చింది, బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది మనకి ఫ్రంట్ ఎండ్కి. అండ్ మనం ఏమేమి టెక్నాలజీస్ వాడుతామో కూడా చూసాము, రైట్. ఇప్పుడు మనము అసలు ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు 2026లో ఒకప్పుడు కంపెనీస్ ఎలా చేసుకునేవంటే బేస్డ్ ఆన్ ది కోడింగ్ స్కిల్స్ అరేంజ్ చేసుకునేవి. దే యూస్ టు గివ్ సమ్ కోడింగ్ ఛాలెంజెస్ ఇచ్చేసి లింక్డ్ లిస్ట్, రివర్స్ అండ్ అరే ఇలాంటి కోడింగ్ క్వశ్చన్స్ అడిగేటోళ్ళు అరేంజ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 2026లో సీన్ ఈజ్ రివర్స్. ఎలా అంటే డొమైన్ స్పెసిఫిక్ మనకి ఐదర్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇవి నేర్చుకునే మనం ఫ్రంట్ ఎండ్కి అప్లై చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ అప్లై చేసుకోవచ్చు, అదే ఫుల్ స్టాక్ డెవలపర్గా అప్లై చేసుకోవచ్చు. సో మనం అప్లై చేశాక అసైన్మెంట్ ఇస్తారు. ఈ అసైన్మెంట్ని బట్టి మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు. దాన్ని బట్టి మనకి లైక్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ అనేది ఇస్తారు అనమాట. లైక్ హైరింగ్ ప్రాసెస్ హాస్ టోటలీ చేంజ్డ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో అందుకని చెప్పి లైక్ 2026లో ఫుల్ స్టాక్ అనేది పక్కా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఫుల్ స్టాక్ యాప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇదొక నా వెబ్ యాప్. ఓకే, ఈ వెబ్సైట్లో నాకు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇట్ క్యాన్ బి ఎనీ డేటా షోయింగ్ ఆర్ ఎనీథింగ్. నాకు మల్టిపుల్ ఫీల్డ్స్ అండ్ మల్టిపుల్ బటన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ సో దీన్ని మనం ఏమంటాము అంటే క్లయింట్ అంటాం, క్లయింట్ సైడ్ యాప్ అంటాం, క్లయింట్. ఓకే, ఇప్పుడు ఈ క్లయింట్ ఏం చేసేది, మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ది బ్యాక్ ఎండ్ ఏమని, నాకు ఈ పర్టికులర్ డేటా కావాలి అని బ్యాక్ ఎండ్ని అడుగుతుంది. అండ్ బ్యాక్ ఎండ్ విల్ ప్రాసెస్ ద డేటా ఫ్రమ్ ది డేటాబేస్ నుంచి డేటా అనేది ప్రాసెస్ చేసి ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ టు ది ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్కి. సో దీన్ని మనం ఏమంటాం, సర్వర్ అంటాం. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లయింట్లో ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది. యూజర్ నేమ్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ టైం సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ బటన్. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసి సబ్మిట్ నొక్కినప్పుడు ఈ డేటా అనేది నాకు బ్యాక్ ఎండ్లో డీబీలో అనేది స్టోర్ అవ్వాలి. సో నేను ఐ విల్ కాల్ ఏ పోస్ట్ మెథడ్ and this post method will store the data of this particular username in the DB. ఇలా మనకి పోస్ట్ మెథడ్ ఉంటుంది, యాజ్ వి డిస్కస్ రైట్ నౌ. గెట్ మెథడ్ ఉంటుంది అండ్ we have like put and we have like delete. These are called the CRUD operations. This we will discuss in upcoming videos. What is this post, get, put, delete, and this CRUD operations are the main thing. మనం ఇప్పుడు ఏ అప్లికేషన్ చూసుకున్నా, జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏ అప్లికేషన్ చూసుకున్నా అన్ని అప్లికేషన్స్ కూడా CRUD మీదే బిల్డ్ అయి ఉంటుంది. CRUD ఈజ్ నథింగ్ బట్ క్రియేట్, రీడ్, update and delete.
దీన్ని క్రడ్ అంటాం మనం. ఇది పేరుని మనం బ్యాక్ ఎండ్లో ఇలా వాడతాం. క్రియేట్ అంటే పోస్ట్, రీడ్ అంటే గెట్, పుట్ అంటే అప్డేట్, డిలీట్ వచ్చేసరికి డిలీట్. దిస్ ఈజ్ హౌ ది బ్యాక్ ఎండ్ విల్ వర్క్ థియరెటికల్లీ. మనం నెక్స్ట్ వీడియోలో వీ విల్ మేక్ ఎ ఫ్రంట్ ఎండ్ అండ్ వీ విల్ డిప్లాయ్ దట్ టు సమ్ హోస్టింగ్ వెబ్సైట్స్ like Cloudflare, Vercel, anywhere, somewhere we will deploy that. Netlify is the best thing, I think. Like I will recommend to go with the Netlify if you are a beginner. Yeah, that's all guys, I think. ఇదైతే this is the flow diagram of how full stack will work in depth. I think I covered everything. నెక్స్ట్ నేను లైక్ రోడ్ మ్యాప్ చూపిస్తాను. యూ క్యాన్ టేక్ దట్ రెఫరెన్స్. యూ క్యాన్ కమ్ టు దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో లైక్ వెబ్సైట్ వచ్చేసరికి రోడ్ మ్యాప్ .sh అని ఉంటుంది. ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్, DevOps ఉంది, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, ఆల్ ది డొమైన్స్ ఇట్ విల్ కవర్. ఆల్ దీస్ ఆర్ ది లాంగ్వేజెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఫుల్ స్టాక్ ఓపెన్ చేద్దాం. ఫుల్ స్టాక్ ఓపెన్ చేస్తే యూ క్యాన్ సీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ DevOps. ఓకే, HTML, CSS, JavaScriptతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనకి గిట్ వర్షన్ కంట్రోల్లోకి వెళ్తుంది. గిట్ అండ్ గిటప్. నెక్స్ట్ వచ్చేసరికి రియాక్ట్ అండ్ టెయిల్విండ్, CSS, నోడ్, అండ్ ఇంకా బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నోడ్, పోస్ట్ గ్రెస్ వచ్చేసరికి డేటాబేస్, రెడిస్ వచ్చేసరికి మనకేమో క్యాష్, అండ్ లినక్స్, బేసిక్ AWS. ఇదంతా చాలా డెప్త్గా ఉంది. బట్ మనం ఇందులో ఫ్యూ థింగ్స్ కన్సిడర్ చేయొచ్చు. లైక్ వీ క్యాన్ స్టార్ట్ విత్ HTML, CSS అండ్ JavaScript. దిస్ ఈస్ కాల్డ్ as vanilla JS వితౌట్ ఎనీ ఫ్రేమ్వర్క్స్. యాంగులర్ అలా కాకుండా జస్ట్ vanilla JS. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత గిట్ అండ్ గిటబ్ మనం వర్షన్ కంట్రోల్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను వర్షన్ కంట్రోల్ అసలు ఏంటి, అసలు గిటబ్ ఎలా యూజ్ అవుతుంది, ఓపెన్ సోర్స్ ఎలా చేయొచ్చు అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ నోడ్తో చేస్తున్నారు. ఇలా డేటాబేస్ వచ్చేసరికి పోస్ట్ గ్రెస్. ఓకే, అండ్ ఇవన్నీ లైక్ అడ్వాన్స్ స్టఫ్. మేబీ యూ క్యాన్ ఇనిషియల్లీ స్టార్ట్ విత్ దీస్ థింగ్స్. ఇఫ్ ఐ ఓన్లీ ఓపెన్ జస్ట్ ఓపెన్ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేస్తే మీకు ఐడియా వచ్చింది. చూడండి, యాంగులర్, రియాక్ట్, వ్యూ అన్నీ ఉన్నాయి. మేబీ ఒక ఏజెంటిక్ IDE డౌన్లోడ్ చేసుకోండి. ఐదర్ ఇట్ కుడ్ బి కర్సర్, యాంటీ గ్రావిటీ, ఇంకా చాలానే ఉన్నాయి. మేబీ బేస్డ్ ఆన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ, లైక్ మేబీ గో విత్ ది యాంటీ గ్రావిటీ. ఐ థింక్ ఇట్ కుడ్ బి ఫ్రీ. ఏజెంటిక్ IDEs డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని లైక్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో పబ్లిష్ దిస్ ప్రాజెక్ట్స్ టు గిటప్. మనం ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. లైక్ అప్కమింగ్ వీడియోస్లో ఐ విల్ డెఫినెట్లీ షో యూ అసలు ఫ్రంట్ ఎండ్ చేసి అది ఎలా మనం హోస్ట్ చేయాలి, వాట్ ఆర్ ది హోస్టింగ్ వెబ్సైట్స్ దట్ వీ హ్యావ్, ఫ్రీగా ఎలా హోస్ట్ చేయొచ్చు అన్నీ కూడా మనం చూద్దాం. మేబీ ఇక్కడ చూస్తే లైక్ హోస్టింగ్ అని ఉంది కదా, వాట్ ఈజ్ హోస్టింగ్ మేబీ మనం కవర్ చేద్దాం తర్వాత. యా, ఐ థింక్ దట్స్ ఆల్ గైస్. మేబీ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ క్యాన్ గో త్రూ దిస్ లింక్.